గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన, అక్కడక్కడ భారీ వాన పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మూసాపేట్, కూకట్పల్లి, కేపీహెచ్పీ, నిజాంపేట్, ఎల్బీ నగర్ ఏరియాతో పాటు అటు ఉప్పల్ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. బషీర్బాగ్, అబిడ్స్, కోటి, నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతోంది. అటు హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోనూ రాత్రి నుంచి వాన పడుతోంది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, కిస్మత్పుర, హిమాయత్ సాగర్, నార్సింగి, కోకాపేట్, గండిపేట్, పుప్పాలగూడ, మణికొండ వంటి ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నార్సింగి ప్రాంతంలో ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసరాల్లో జోరు వాన కురుస్తోంది. సిటీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వాన కురుస్తోంది. ఇలా ఒక్క ప్రాంతమని కాదు, దాదాపు గ్రేటర్ హైదరాబాద్ మొత్తం వర్షం పడుతోంది. ఉదయం ఉద్యోగాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోంతా తుపాను ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి ముసురుతో చిరుజల్లులు కురుస్తున్నాయి. దిల్సుఖ్ నగర్, కొత్తపేట, మలక్పేట, చెంపాపేట, మాధన్నపేట, సైదాబాద్, చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరుతోంది. స్థానిక అధికారులు అలర్ట్గా ఉండాలని ఆదేశించారు ఉన్నతాధికారులు. గ్రేటర్లో వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, ఎక్కడెక్కడ వర్షం పడుతోంది, ఇంకా రెయిన్ అలర్ట్స్ ఏంటి? శ్రవంతి, ప్రస్తుతం చూసుకున్నట్టయితే మోంతా తుఫాను ఒక తీవ్రంగానైతే ఎఫెక్ట్ చూపించిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే మోంతా తుఫాన్ తీవ్ర తుఫాన్గా కొనసాగి ప్రస్తుతం అయితే దాదాపు మనకు నిన్న రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య ఇటు కళింగపట్నం, దాంతోపాటు మచిలీపట్నం సమీపంలోని కాకినాడ దగ్గరలో నర్సాపూర్ వద్దనైతే తీరం దాటిందని చెప్పుకోవచ్చు. తీరం దాటిన తర్వాతనే తెలంగాణ మీద అధికంగా ఎఫెక్ట్ అనేది మనకు కనిపించింది. దీంతో నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షం, అక్కడక్కడ భారీ వర్షం, అక్కడక్కడ అతి భారీ వర్షం కూడా నమోదైంది. సో దాంతోపాటు గాలి తీవ్రత కూడా మనకు ఈదురుగాలు గంటకు 50 నుంచి 40, దాంతోపాటు 40 నుంచి 60 కిలోమీటర్ల మధ్య కూడా పలు జిల్లాల్లో వీసాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా మనకు వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇక హైదరాబాద్ నుంచి కూడా మనం చూసుకోవచ్చు, నిన్న రాత్రి నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దాదాపు నిన్న రాత్రి నుంచి కూడా మనకు ఎడతెరిపి లేకుండా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా అక్కడక్కడ నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఒక ప్రాంతం అనే కాదు, హైదరాబాద్ వ్యాప్తంగా సిటీ శివారు ప్రాంతాలు, ఇటు రంగారెడ్డి, మల్కాజిగిరితో పాటు పలు ప్రాంతాల్లోనైతే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతా ఉన్నాయి. అక్కడక్కడనైతే మనకు ఒక తేలికపాటి వర్షం, అక్కడక్కడ ముసురు వాతావరణం కూడా కంటిన్యూగా కురుస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు మీర్పేట, బాలానగర్, దాంతోపాటు బరంగపేట పరిసర ప్రాంతాల్లో కూడా ఒక మోస్తారు వర్షం నమోదవుతా ఉంది. అదేవిధంగా ఇటు దిల్సుఖ్ నగర్, కొత్తపేట, మలక్పేట, చంపాపేటతో పాటు మాదన్నపేట, దాంతోపాటు సైదాబాద్, చాదర్ఘట్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా నిన్న నుంచి అయితే మనకు వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ కావచ్చు, కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు వర్షం నమోదవుతా ఉంది. ఇటు మోండా మార్కెట్, రాణిగంజ్, ప్యారడైజ్, బేగంపేట, బన్సిలాల్పేటతో పాటు ఇటు పద్మనాభ నగర్, దాంతోపాటు సీతాఫల్ మండి, అడ్డగుట్ట, మారేడుపల్లి, ఇటు బోయిన్పల్లితో పాటు తదితర ప్రాంతాల్లో ఒక తేలికపాటి వర్షం నమోదవుతా ఉంది. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పటికే గేట్లు ఓపెన్ చేసి దిగువ ప్రాంతాలకు వాటర్ కూడా వదులుతుండడం జరుగుతూ ఉంది. దీంతో మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. సో దాదాపు ఇప్పటికే మనం చూసాము, గత నెలలో దాదాపు మనకు భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ కూడా మనకు వాటర్ లాగింగ్ అయ్యింది. దాంతోపాటు హైదరాబాద్కి సంబంధించి కూడా భారీగా ఫ్లడ్ వచ్చి చేరడం జరిగింది. మరి అట్లాంటిది నిన్న నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఈరోజు ఉదయం నుంచి కూడా మేఘాకృతమైన వాతావరణం, తేలికపాటి నుంచి మోస్తారు వర్షం, అక్కడక్కడ ఒక జోరు వర్షం కురుస్తుండడంతో కూడా ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్స్ అయితే ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ఏవైతే ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ పరిధికి సంబంధించి లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలను అయితే ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇక వర్షాల నేపథ్యంలో కూడా ఈ రోజంతా ఇదే విధంగా ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్తో పాటు ట్రాఫిక్ పోలీస్ వాళ్లకు ఎప్పటికప్పుడు అయితే అలర్ట్ జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రానున్న 2-3 గంటల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రత్యేకమైన బులెటిన్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే తెలంగాణ రాష్ట్రం మీద మనకు నిన్న నుంచి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మనకు తీవ్ర తుఫాన్గా తీరం దాటినప్పటికీ కూడా ప్రస్తుతం కాస్త బలహీనపడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనకు తుఫాన్గా కొనసాగుతూ ఉంది. ఇక రానున్న 6 గంటల్లో కూడా మరింత బలహీనపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ రోజంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అవుతూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు, అక్కడక్కడ
మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా ఉదయం నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా చాలా వరకు అయితే నగరవాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్లే సమయంలో ఉదయం నుంచి మనకు ఒక తేలికపాటి వర్షం, ఒక దగ్గర మోస్తారు వర్షం, ఒక దగ్గర ముసురు వాతావరణం కంటిన్యూ అవుతుండడంతో కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ జామ్ కూడా మనం ముఖ్యంగా చూసుకోవచ్చు. ఇటు హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, మాదాపూర్, కొండాపూర్ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు ట్రాఫిక్ జామ్ అనేది కూడా చాలా వరకు ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సిటీ వ్యాప్తంగా కూడా ఒక ప్రాంతం అని కాదు, దాదాపు మనకు సిటీ జిహెచ్ఎంసీ పరిధి మొత్తం ఇటు రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్ మల్కాజిగిరి కావచ్చు, సిటీ శివారి ప్రాంతాలు కావచ్చు, ఇట్లా అన్ని ప్రాంతాల్లోనైతే మనకు ఇదే వర్షం అయితే కొనసాగుతుంది. దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఎక్కడికక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అవుతా ఉంది. ఇక రానున్న ముఖ్యంగా చూసుకున్నట్టయితే రానున్న 2-3 గంటల పాటు కూడా పలు జిల్లాలకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షం కురిసే అవకాశం ఉందని అలర్ట్స్ జారీ చేశారు. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఇటు హన్మకొండ, హైదరాబాదు, జనగాం, కరీంనగర్, ఖమ్మం, మేడ్చల్, మల్కాజిగిరి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, దాంతోపాటు ఇటు నల్గొండ, నారాయణపేటతో పాటు ఇటు రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వచ్చే 2-3 గంటల పాటు కూడా మోస్తారు వర్షం. అదేవిధంగా ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో రానున్న 2-3 గంటల పాటు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్లో అలర్ట్ అంటే తేలికపాటి నుంచి ఒక మోస్తారు తేలికపాటి వర్షము, అక్కడక్కడ ఒక మోస్తారు వర్షం కూడా పలు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మంచిర్యాల, మెదక్, ములుగుతో పాటు ఇటు నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాలో మాత్రం 2-3 గంటల్లో తేలికపాటి వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. దాదాపు కురుస్తున్న వర్షాల కారణంగానైతే మనకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే హైదరాబాద్లో చిన్న వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ అవుతూ ఉంటుంది. అట్లాంటిది నిన్న రాత్రి నుంచి కూడా మనకు కంటిన్యూగా ఆగకుండా వర్షం కురుస్తుండడంతో కూడా చాలా వరకు అయితే మనకు ఈ మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి ముసరంబాగ్ కావచ్చు, అదేవిధంగా ఇటు అత్తాపూర్ కావచ్చు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇటు ఉస్మాన్ సాగర్కి సంబంధించి కూడా చూసుకోవచ్చు, ఉదయం 10 గేట్లు ఎత్తడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం అయితే 4 గేట్లు ఓపెన్ చేసి దిగువ ప్రాంతాలకు నీటిని వదులుతూ ఉన్నారు. ఈ 2 జంట జలాశయాలకు సంబంధించి కూడా ముఖ్యంగా ఇటు వికారాబాద్ కావచ్చు, పరిగి, చేవెళ్ల, దాంతోపాటు శంకరపల్లి ఆ ప్రాంతాల్లో కూడా మనకు భారీ వర్షం నమోదవుతుండడంతో అక్కడి నుంచి భారీగా వరద నీరు వచ్చి ఈ జంట జలాశయాలకు చేరుతూ ఉంది. ఈ జంట జలాశయాల నుంచి కూడా ఎక్కువగా వాటర్ కూడా చేరుతుండడంతో కూడా దిగువ ప్రాంతాలకు వదులుతుండడంతో మూసి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు. అదే విధంగా వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలంటూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రానున్న 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా మనకైతే వర్షం కురిసే అవకాశం ఉంది. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూసుకోవచ్చు, ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. దీంతో ఇప్పటికే ఇటు ఖమ్మం కావచ్చు, అదేవిధంగా సూర్యాపేట, నల్గొండతో పాటు ఇటు పలు ప్రాంతాలకు సంబంధించి యాదాద్రి భువనగిరి సంబంధించి కూడా స్కూళ్ళకి హాలిడే డిక్లేర్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ దాదాపు నిన్న నుంచి కూడా మనకు అతి భారీ వర్షపాతం కూడా నమోదవుతా ఉంది. ఇప్పటికే నాగర్ కర్నూలు జిల్లా కూడా మనం చూసుకోవచ్చు, దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం మనకు అక్కడ కూడా నమోదైంది. అదేవిధంగా పలు ప్రాంతాలకు సంబంధించి కూడా నల్గొండలో కూడా చూసుకోవచ్చు 11 నుంచి 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు రంగారెడ్డి ప్రాంతాల్లో కూడా మనకు అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఇటు మహబూబాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, దాంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకు అత్యధికంగా భారీ వర్షపాతమే నమోదైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రానున్న 2-3 గంటల పాటు కూడా మనకు వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా చాలా వరకు వ్యవసాయ రంగం దెబ్బతిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వరి పంట కావచ్చు, అదేవిధంగా పత్తి పంట, దాంతోపాటు మిర్చి పంట, ఇటు మొక్కజొన్న పంటకు సంబంధించి కూడా చాలా వరకు రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇక మోంతా తుఫాను ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రం మీద ఈ రోజు కూడా ఉండడంతో ఇప్పటికే పలు మార్కెట్ యార్డ్ కూడా క్లోజ్ చేయడంతో కూడా రైతులు తీవ్ర ఆవేదన చెందుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే పత్తి పంటకు సంబంధించి కూడా చాలా వరకు తడిసి ముద్దయిందని చెప్పుకోవచ్చు. ఇక చేన్లో ఉన్న పంట కూడా చాలా వరకు మనకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కూడా మొత్తం ఎక్కడికక్కడ కూడా తడిసిపోతా ఉంది. అదేవిధంగా వరికి సంబంధించి కూడా ఈదురుగాళ్ల కారణంగా కూడా రాలిపోతున్న సిచ్యువేషన్స్ కూడా మనం పలు జిల్లాల్లో చూస్తూ ఉన్నాము. సో ఇట్లాంటి వాతావరణం అయితే మనకు ఈ రోజు ఒక్క రోజు అయితే ఉండే అవకాశం ఉంది. రేపటి నుంచి అయితే మనకు ఏదైతే మోంతా తుఫాన్ రానున్న 6 గంటల్లో వాయుగుండంగా మారుతుంది. అదేవిధంగా 24 గంటల్లో కూడా మనకు
ఇంకా బలహీనపడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. దీంతో ఈ రోజు ఒక్కరోజు మాత్రం తెలంగాణ మీద ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి అయితే మనకు వర్షపాతం తగ్గుముఖ పట్టే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడనైతే ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఈ రోజు ఒక్కరోజు మాత్రం మనకు దాదాపు మేఘాకృతమైన వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి మబ్బు పట్టిన వాతావరణం ఈ రోజు 24 గంటల వరకు ఉండే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ అక్కడక్కడ అతి భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది. శ్రవంతి.